చెప్పమ్మా, చెప్పు. పెద్దమ్మా, ఏమైంది నీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఎవరు తప్పు చేశారో నిజంగా నీకు తెలీదా? ఎవరైనా తప్పు చేస్తే గుడికి వెళ్లి క్షమించమని ఆ దేవతని వేడుకుంటారు. కానీ ఆ దేవతే నేనే తప్పు చేశానని దేవుడితో చెప్తున్నట్టుంది. అర్థం లేని అబద్ధాలు చెప్పకత్తయ్యా. సీనయ్య, మీరందరూ నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. ఇన్నాళ్ళు నేను ఈయన కనుసన్నల్లో ఉన్నాను. ఆయన కనుసైగ చేస్తేనే నా కాలు చెయ్యి కదులుతుంది. ఆయన కళ్ళలోకి చూస్తే ఆయనకేం కావాలో నాకు అర్థమవుతుంది. కానీ ఇప్పుడు మాత్రం ఈ కుటుంబ క్షేమం కోసం నేను ఆయనతో మాట్లాడలేకపోయాను. ఆయనతో ధైర్యంగా చెప్పలేకపోయాను. అందుకే తప్పని తెలిసినా తప్పక ఆ పత్రాలు తీసుకెళ్లి ఆ అనగాదేవికిచ్చాను. జానకి, నేను తాళి కట్టేటప్పుడు మాత్రమే నువ్వు తలదించుకున్నావు. ఇప్పుడు నువ్వు మళ్ళీ తల ఎందుకు దించుకున్నావో నాకు తెలియట్లేదు. చెప్పు, ఎందుకలా చెప్తున్నావు? చెప్తున్నాను కదండి, మన కుటుంబం కోసమే ఇలా చేశాను. నువ్వు ఆ పత్రాలు ఇవ్వలేదని నాకు తెలుసు జానకి. కానీ ఇచ్చానని నిన్ను నువ్వే ఎందుకు నిందించుకుంటున్నావు? మీరు శివయ్యని పార్వతిని శిక్షించకూడదని. ఇంతకు మించి మీరు నన్ను ఇంకేమీ అడగండి. మీరు ఏ శిక్ష వేసినా నేను సిద్ధంగా ఉన్నాను. ఆ తప్పు నేనే చేశాను. నేనే తప్పు చేశానని నిజం ఒప్పుకుంది కదా. ఏ భార్య చేశాననగానే గుండె ఆగినంత పని అయిందా? అలివేలు, నిజంగా నా కోడలు తప్పు చేస్తే శిక్షించడానికి నా కొడుకు ఒక్క క్షణం కూడా ఆలోచించడు. నువ్వు మధ్యలో